కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం టీం నుంచి. కోర్స్ నేను ఇప్పుడు ఎంత ఇంట్రో చెప్పినా ఇది కవర్ అవ్వదు కాబట్టి టీజర్ చూసేసిన తర్వాత బ్యానర్ లేచిన తర్వాతే నేను చెప్పాలి కాబట్టి ఆలస్యం చేయకుండా నేనైతే మైక్ రాణా గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం నందకిషోర్ గారికి అండ్ వాల్తేర్ ప్రొడక్షన్స్కి, ఎస్ ఒరిజినల్స్కి అండ్ కోర్స్ ఈ సినిమాని మరింత చిన్న కథ కాదు అన్నారు, అప్పుడే అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథని. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అలాగే రాణా దగ్గుపాటి ప్రెజెంట్స్ అని యాడ్ అవ్వగానే ఇది మరింత పెద్దగా అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. ఫస్ట్లీ అందరి వైపు నుంచి, అంటే సినిమాలు తీసేవాళ్ళ వైపు నుంచి, సినిమాలు చూసేవాళ్ళ వైపు నుంచి మంచి కథలకి మీ పేరు యాడ్ అవ్వడం ఇంకా ఇంకా బలగాన్ని ఇస్తుంది ఆ టీంకి. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఎస్ ఆలస్యం చేయకుండా మీరు లాంచ్ అంటే టీజర్ ప్లే అయిపోతుంది. వావ్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి. అండ్ హలో ఎవ్రీవన్. హాయ్ అండి, బాగున్నారు అందరూ? కెమెరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా? పర్ఫెక్ట్. హలో ఎవ్రీవన్. సో లెట్స్ గో. టీజర్ లాంచ్ ఆఫ్ 35. సో 35 చిన్న కథ కాదు. ప్లే ద టీజర్. విలువేలేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10. 9 కన్నా పెద్దని ఎట్లా ఎత్తారు? ఇంతకే అది పెద్దది ఎట్లయింది కదా? చిన్న కథ కాదు. చిన్నప్పుడే పెళ్లి చేస్తారా? అవును. ఎట్లవుతుంది? ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే మీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. మినిమం 35 ఫాస్ట్ మార్క్స్ తెచ్చుకోమన్నాడు సార్. వలాజే లేదు, ఈడ్చుకుపోయినా పడేస్తా. ఏం చదువుకున్నారు మీరు? అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. అదేంటో మనకి తెలియాలి. తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి. కొత్త తీసి బావా. గాలి ఇస్తే అదే పడుతుందా? కదా. వన్స్ మోర్. విలువేలేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10. 9 కన్నా పెద్దని ఎట్లా ఎత్తారు? ఇంతకే అది పెద్దది ఎట్లయింది కదా? చిన్న కథ కాదు. చిన్నప్పుడే పెళ్లి చేస్తారా? అవును. ఎట్లవుతుంది? ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే మీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. మినిమం 35 ఫాస్ట్ మార్క్స్ తెచ్చుకోమన్నాడు సార్. వలాజే లేదు, ఈడ్చుకుపోయినా పడేస్తా. ఏం చదువుకున్నారు మీరు? అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. తప్పు చేసినవరా? అదేంటో మనకి తెలియాలి. తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి. కొత్త తీసి బావా. గాలి ఇస్తే అదే పడుతుందా? కదా.
బ్యూటిఫుల్ ఎమోషన్స్ అసలు. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో అయితే. ఇది చిన్న కథ కాదు అని ట్యాగ్లైన్ పెట్టినప్పుడే అర్థమైంది ఇది అందరి కథ అని చెప్పి, ప్రతి ఇంట్లో ఉండే కథ అని చెప్పి. సో కోర్స్ బోలెడన్ని ఎమోషన్స్తో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ని 15th ఆగస్ట్న థియేటర్స్కి రప్పించబోతున్న కథనే 35. జనరలీ పాస్ మార్క్ 35 అంటూ ఉంటాం మనము, కాకపోతే మీకు 100 out of 100 వచ్చేలా ఉన్నాయి. టీజర్ చూస్తే అర్థమైపోయింది. సో బ్లెస్ చేయడం ఒకటే మిగిలింది, అది 15th ఆగస్ట్న జరగబోతుందని చెప్పాలి. డెఫినెట్లీ దేనికి కనెక్ట్ అవుతాము అంటే ఏదున్నా కూడా, అది యాక్షన్ అయినా, మాస్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఏదైనా కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా విలువైనవి. సో అలాంటి హ్యూమన్ ఎమోషన్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఒక డిఫరెంట్ కంటెంట్, ఒక మంచి కథ, ఒక చిన్న కథగా వస్తే దాన్ని మరింత పెద్ద కథగా మలిచి వారి పేరుని అందించి ఇంకా బలాన్ని అందించే సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నందకిషోర్ గారు డైరెక్షన్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నందకిషోర్ అని పలికితే అది ఎంత అందంగా, ఎంత పాజిటివ్గా ఉందో ఈ చిత్రం టీజర్ చూస్తే కూడా అంతే పాజిటివ్గా ఉంది. వారి ఫ్యాన్స్ ఆల్రెడీ అరవడం జరిగింది. ఏదో ఒకసారి మళ్ళీ ఒకసారి ఓయేసుకోండి ఆయనకి. ఓకే, సో ఎస్ ఒరిజినల్స్ అఫ్ కోర్స్ మంచి చిత్రాలను మనందరికీ ఘట్టమని సో అమెజాన్కి వచ్చింది, దాన్ని అందించడం జరిగింది. తిమ్మరుసు అనే ఫిలింని వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సృజన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్రానికి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సిద్ధార్థ్ గారికి కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఫస్ట్ అలా స్టార్ట్ అవగానే ఒక ఫ్రేమ్ మొదలవగానే ఆ ఫ్రేమ్లోనే ఒక వైబ్ వచ్చేసింది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అనమాట. వివేక్ సాగర్ ఆల్వేస్ 100% ఎఫోర్ట్స్తో సంగీతాన్ని ఇచ్చి సినిమాని ఇంకో స్థాయిలో నిలపడం జరుగుతుంది. సో వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఇక యాక్టర్స్ అంటారా, వాళ్ళు యాక్ట్ చేశారా అనిపిస్తుంది, జీవించారా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ గాలొస్తే వస్తుందిలే అదే కిందకి అన్నారు చూసారా, ఎంత ఒరిజినల్గా, ఎంత న్యాచురల్గా అనిపించిందంటే. అఫ్కోర్స్ ఈ చిత్రంలో నివేతా థామస్ గారు, ప్రియదర్శి గారు, ఎస్పెషల్లీ విశ్వదేవ్, భాగ్యరాజ గారిని కూడా చూడడానికి దక్కింది ఒక షాట్లో. చాలా ఇయర్స్ తర్వాత ఆయన్ని చూశానని అనిపించింది నాకు అది యూనో మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అలా ముందుకు వచ్చాయేమో అనిపించింది. ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి 15th ఆగస్ట్న సో ఇండిపెండెన్స్ డే రోజున వచ్చేస్తుంది అనమాట మీ అందరి ముందుకి. డెఫినెట్గా ఇది పిల్లల సినిమా, పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ సినిమా. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు యూనో ఏ జనరేషన్ అయినా చూడదగ్గ సినిమా, ఏ లాంగ్వేజ్లో అయినా చూడదగ్గ సినిమా. అందుకనే ఇది తెలుగు, తమిళ్, మలయాళంలో మనల్ని పలకరించడానికి వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా సృజన్ గారు వస్తే బాగుంటుంది. ఎస్ ఒరిజినల్ నుంచి సృజన్ గారు, ఐ రిక్వెస్ట్. ఎస్ అంటే సృజన్, ఎస్ అంటే సక్సెస్. సో సక్సెస్ఫుల్గా సూపర్ డూపర్ కంటెంట్తో ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిద్ధార్థ్ గారు యూఎస్ నుంచి రావాలి, కొంచెం కష్టం కాబట్టి ఆయనకి కంగ్రాచులేషన్స్ ఇక్కడి నుంచే పంపించేద్దాం మనం. బట్ ఎస్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రాన్ని ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్యామిలీ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అందిస్తున్న డైరెక్టర్, తన ఫస్ట్ వెంచర్గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్, 35 అంటూ 100కి 100 మార్క్స్ సంపాదించబోతున్న డైరెక్టర్ నందకిషోర్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మామూలు ఫ్యాన్స్ లేరండి మీకు. ఓకే, సో నా ఐ రిక్వెస్ట్, ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ, కొంతమంది కాదు. వీళ్ళని హ్యాండిల్ చేయడమైనా ఈజీ ఏమో కానీ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ టీమ్ అందరికీ. సో అందులో ఐ రిక్వెస్ట్ అరుణ్ దేవ్ అండ్ అనన్య స్టేజ్ మీదకి రావాలి. ఉన్నారా అబ్బాయి కమ్. కొంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది, అందరూ నా ఏజ్ గ్రూప్ వీళ్ళంతా. సో యా రండి. సో ఐ రిక్వెస్ట్ విశ్వదేవ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో మంచి యాక్టర్, ఇందులో ఇంకా సూపర్గా మన ముందుకు వస్తున్నారనమాట. డెఫినెట్గా ఈ రోల్లో ఇప్పటివరకు విశ్వాన్ని చూడలేదు, తనకు కూడా కొత్త, మనకు కూడా కొత్త, అండ్ సూపర్గా ఇడన్న ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. ఇంకాసేపట్లో నివేతా గారు జాయిన్ అవబోతున్నారు. బట్ బిఫోర్ దట్, మరి ఈ చిత్రాన్ని 35 చిన్న కథ కాదు అని పెట్టింది అందుకే కదండి, ఇది పెద్ద కథ అవుతుందని మీకు తెలుసు కదా ముందే. సో మరి ఇంత పెద్దగా చేసి అందరికీ చేర్చేలా చేసి అందరూ మాట్లాడుకునేలా చేశారు అంటే డెఫినెట్గా సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి ప్రెజెంట్స్. సో ఐ రిక్వెస్ట్ రాణా దగ్గుబాటి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ మంచి రోల్స్లో
ఆయన్ని చూస్తూ ఉంటాం. అలాగే మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చే ఆ రోల్‌లో కూడా మనం చూస్తున్నాం అనమాట. సో, యెస్. Yes, hello. ఓకే. కొంచెం దగ్గరగా. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో. అదే కదా, నివేత వస్తే ఇంకా కంప్లీట్ అవుతుంది అది. ఓకే, విల్ డూ వన్ థింగ్. మనం నివేత గారు ఆల్రెడీ ఓకే, ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం తను జాయిన్ అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ అసలు కూర్చునే స్పేస్ కూడా ఇవ్వట్లేదు మేము. ఎంత బాధ్యతలు భుజం మీద వేసారంటే ఈ రోల్లో కూడా అలానే మేము ఇక్కడ కూడా వేసేస్తున్నాం. అలానే ఎంట్రీ ఇక్కడికే ద ఫెంటాస్టిక్ గార్జియస్ సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత థామస్ హియర్. వెల్కమ్ నివేత. యా, వన్ ఫోటో ఆప్. ఛానల్స్ సేమ్ అంతే. అయిపోతే చెప్పండి. ఓకే, సూపర్. సో ఫస్ట్ మనం పిల్లలకి ఒక మాట ఏమైనా బికాస్ చాలా అసలు తీసేస్తున్నారు. అబ్బాయి ఫస్ట్ మాట్లాడతారా? అబ్బాయి మాట్లాడితే భయం ఏదనమాట అందుకే. చలో స్టార్ట్. హలో, నా పేరు అభయ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, సజీవ్ అన్నకి థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు.
ఓకే, ఇక్కడ అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత ఇంకో అక్కకు మైక్ ఇస్తే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ ఆల్ 35 టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బలవంతంగా అన్న అని పిలిపించుకుంటున్నారు కదా, నిజం చెప్పండి. సో ఆల్ ద బెస్ట్ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అరుణ్ దేవ్ దా. నువ్వే కదా పోస్టర్లో ఉంది ఆ గ్రీన్ షర్ట్లో? ఎస్, మాట్లాడి ఇప్పుడు. అందరికీ నమస్తే, నా పేరు అరుణ్ దేవ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సజీవ్ బాబు, వంశీ అంకుల్ సైలెంట్, మర్చిపోయాడు, సజీవ్ బాబాయ్కి, నందు సార్కి అండ్ రాణా సార్కి ఆల్సో చాలా థ్యాంక్స్. సో 3 years నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫైనలీ August 15 రిలీజ్ అవుతుంది. మేము ఎదురు చూస్తున్నాం. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 35 టీమ్. హైట్ ఇంతే ఉంది కానీ మామూలుగా లేదు వెయిట్ అయితే స్పీచ్కి. సో నెక్స్ట్ అనన్య. హాయ్, నా పేరు అనన్య. సో ఇది నా ఫస్ట్ మూవీ. నందు అన్నకి సజీవ్ అన్నకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్స్. వాళ్ళందరూ ఏడీస్ అనమాట, ఫస్ట్ వాళ్ళకే ఉంటుంది అదే. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ టు స్పీక్. Hello everyone. Thank you. Okay. Hello everyone. Thank you for coming. So చాలా అందంగా ఉంది ఈరోజు టీజర్ రిలీజ్ చేసినందుకు. సో ఐ డెఫినెట్లీ థ్యాంక్ రానా ఫర్ ప్రజెంటింగ్ ద ఫిలిం. సో ఈ సినిమా ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సురేష్ గారు అండ్ రానా గారు. ఆ మైల్ స్టోన్ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో చిన్న సినిమా అంటాం కానీ చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా. అసలు చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది వాట్ యూ గోన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ one thing I can guarantee you saying once you watch the film is it's about an experience. ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు సినిమా బయటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే కదా. Particularly I would say every family has to watch it, every mother has to watch it, every kid has to watch this film. And I would definitely thank the opportunity which I got this produce chesedaniki. I think I can say I am very lucky that I produced this film. This would be a milestone for my journey, and inka I would definitely should thank Niveda. Asala మా అమ్మని చూసినట్టే ఉంటుంది సినిమాలో చూసినప్పుడు. నేను మా అమ్మనే గుర్తు చేసుకున్నాను నివేదన చూసినప్పుడు. వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. యాజ్ అ ఫ్యామిలీగా కూడా విశ్వ యాజ్ అ ఫాదర్, నివేద యాజ్ అ మదర్, పిల్లలు అసలు ఎవ్రీ వన్ విల్ రిలేట్. అంతే, ఇంకా మన కథ అని అనిపించే కథ. సో ఇంకా దిస్ ఫిలిం ఇస్ విత్ యూ గైస్. ఇంకా మీ చేతిలో పెడుతున్నాము మా ఫ్యామిలీని. సో మీరే మా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎక్కడికి ఏ రేంజ్లో తీసుకెళ్తారో మీ ఇష్టం. సో ఐఎమ్ హోపింగ్ దిస్ యూ గైస్ టేక్ దిస్ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సృజనాత్మకమైన కథలు ఇవ్వాలని, కొంచెం కరెక్ట్గా చెప్పానా తెలుగు? ఓకే, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా మరి 35 ఇది చిన్న కథ కాదు అంటూ ఒక పెద్ద కథని మన ముందుకు తీసుకొస్తున్నా, బోలెడని ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ 35 తెలుగులోనే మాట్లాడాను సార్, నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు యాక్చువల్లీ. 35 చిన్న కథ కాదు. ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది. ఆడు చెప్పాడు కదా, వాడు అరుణ్ అనుకుని 3 ఏళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇదిగో మైకులు కూడా అలవాట్లేవు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నివేత, ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసండి. వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి. సో
యా థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్, నా డైరెక్షన్ టీమ్, నికేత్, వివేక్ అండ్ ద హోల్ క్రూ, విశ్వ అండ్ ద ఆల్ ఆర్టిస్ట్. పెద్ద సినిమా, ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా మాట్లాడదామండి. టీజర్ లాగే చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్షన్ కట్ చెప్పినంత ఈజీ కాదేమో కదా స్పీచ్ అయితే. మైక్ అర్థమైంది. సో బట్ హ్యాండిల్ మాత్రం సినిమాని ఒక రేంజ్లో చేశారు మీరు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నా నాన్నకి ఇచ్చేద్దామా, మీ నాన్నకి, సినిమాలో నాన్నకి? ఓకే, విశ్వదేవ్ విల్ స్పీక్ నా. వాడు ఇన్స్టాగ్రామ్లో కూడా నాన్న అని పిలుస్తూ ఉంటాడు నన్ను. యా, హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాంటింగ్ టు బ్లెస్ దిస్ మూవీ. ముందుగా రానా గారికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ స్టాండింగ్ హియర్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు ఎంతో లాంగ్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అబౌట్ 35 చాలా 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 చెప్పాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ నౌ I'll just say this is that film that everybody have been waiting for the longest time. It is that film that warms your heart. I feel ఈ సినిమా కోసం ఇంకా ఒక్కొక్క కాంటెంట్ వస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ వెరీ lucky to be working with an actress like Nivetha, who's phenomenal at what she does, and Srijan garki, Siddharth Rallapalli, for everybody who made this possible. Thank you so much. This is just a start, and I'm sure we're gonna rock. విశ్వ, విష్ యూ గుడ్ లక్. అండ్ జనరలీ అంటున్నాం యాక్ట్రెస్కి మైక్ ఇచ్చేసేవారు వెరీ బ్యూటిఫుల్ తను అని చెప్పి, కాకపోతే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో తను పర్ఫామ్ చేసేటప్పుడు చూస్తుంటే కూడా అంతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నా కొడుకు నాకు కావాలి అన్న ఎక్స్ప్రెషన్ నిజంగా అది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇలా. సో ఎస్, నివేత విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్. అందరికీ నమస్కారం. నాకు నా కెరియర్లో జరిగిన మంచి అన్నీ రామనాయుడు చుట్టే ఉంది. బ్రోచే కూడా ఇక్కడే జరిగింది. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా. అండ్ రానా ఎంత అవుట్ సైడర్ అనే పదం నేను యూజ్ చేయను, కానీ ఎంత కొత్త యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు, ఎంత పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. రానా సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్, ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఫర్ ఎవ్రీ యాక్టర్. అండ్ అది ఫర్ దట్ టు కంటిన్యూ విత్ 35, విచ్ ఇస్ నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఎందుకో తెలీదు, నేను ఐ థింక్ ట్విట్టర్లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరు అనుకున్నది నేను పెళ్ళి చేసుకోపోతున్నా, పెళ్ళి అయిపోతుంది అని. నాకు మా అమ్మ పంపించారనమాట ఆర్టికల్స్. ఐ వాజ్ లైక్, ఓ అవునా, మీరు ఎప్పుడు చూసారా అబ్బాయిని నాకు తెలియకుండా అని నేను అడిగాను. బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దట్. నాకు పెళ్ళి అయింది, ఇదే నా హస్బెండ్, ఇదే నా పిల్లలు ఇద్దరు. పెద్దోడి పేరు అరుణ్, చిన్నోడి పేరు వరుణ్. ఇది ఏంటండి, పర్లేదండి, August 15 దాకా ఈ న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే లేదు. బికాజ్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన రోల్స్లో ద మోస్ట్ డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అ మదర్. బికాజ్ అమ్మతో, అంటే అమ్మని చూసి పెరిగాను, కానీ ఐవ్ నెవర్ బిన్ మ్యారీడ్ ఆర్ బిన్ అ మదర్. సో ఈ ఫిల్మ్లో దట్ వాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ థాట్ ఐ షుడ్ సీ ఇఫ్ ఆ ఒక ఫీలింగ్ వస్తుందా అనేది. అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఫిల్మ్ గురించి, దానికి చాలా టైం ఉంది. బట్ ఈ టీజర్తో వీ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వరల్డ్ ఆఫ్ 35 టు యూ. 35 అనే ప్రపంచం, ఆ ఫీలింగ్ మీకు ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది తెలుసుకోవాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న అందరూ, విశ్వ, ద కిడ్స్, ఎవ్రీబడి, ఈ పిల్లలిద్దరూ they've never called me Nivetha or ma'am or akka or anything. Through the course of the entire shoot, na nammane pilcharu, and I really felt happy about that, because even during the course of filming, aa oka thought asalu it didn't go out at all. And ilanti stories raavadam, Telugulo raavadam,
అది రానా బ్యాక్ చేయడం, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ బికాజ్ ఒక్కొక్క కాంటెంట్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందనే నమ్మకం నాకుంది. అండ్ నందుకి థ్యాంక్స్ చెప్పాలి, బట్ నేను చెప్తా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి నేను చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. టీజర్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నివేద, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా రానా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ 35 డైరెక్టర్, నేను సినిమా గురించి మాట్లాడతాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు 35 అనేది ఒక పెద్ద పర్వతం లాంటిదండి నాకు. అండ్ అది మ్యాథ్స్లో 35 అన్నది, ఆ 35 వచ్చుంటే నేను 10th పాస్ అయ్యేవాడిని. అండ్ నందు ఈ కథ చెప్తున్న ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొచ్చేది, నేను గుర్తొచ్చేవాడిని. అసలు మా అమ్మ స్ట్రగుల్ సహా ఇంత స్ట్రగుల్ అయిందా మా మదర్ అని నేను నిజంగా ఈ కథ తర్వాతే ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై మదర్ దిస్ స్టోరీ అండ్ ఇట్ వాజ్ లైక్ అవర్ లైఫ్. అండ్ ఐ నో ఇది నా లైఫే కాదు, చాలామంది లైఫ్ ఇలా ఉంటుంది. అంటే ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే ఆ లెక్కలు నేర్పించడానికి ఎంత కష్టమో. అండ్ ఐ థాట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు అ స్టోరీ లైక్ దిస్. అది చూడండి, అందరూ నవ్వుతున్నారు. 35 రావడం చాలా పెద్ద కష్టం అనుకున్నది ఎంతమంది అండి ఇక్కడ? అది వావ్, థ్యాంక్ యూ. సో ఇది మనందరి కదా బేసిక్గా. ఇట్స్ లైక్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఇప్పుడు అట్ టైమ్ లైక్ దిస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ కమర్షియల్ సినిమా, సో మచ్ లౌడ్నెస్, సో మచ్ సాంగ్ అండ్ డాన్స్, చాలా తక్కువగా ప్యూర్ విత్ ద హార్ట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఐ థింక్ అట్ సురేష్ ప్రొడక్షన్స్ వీ విల్ డూ ఎనీథింగ్ టు టేక్ దీస్ స్టోరీస్ ఫార్వర్డ్ బికాజ్ సినిమాలో ప్యూరిస్ట్ ఇక్కడే ఉంటారు. అండ్ దెర్ యూ గో, దిస్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. లెట్ మీ టాక్ ఫస్ట్ దిస్ మ్యాన్ విశ్వ. ఫస్ట్ టైం when I met him, he came with పరేషాన్ అని ఒక సినిమాతో వచ్చారు. అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సినిమాలు అంటే ఒక కథ నచ్చితే అసలు ఎక్కడి నుంచి నా బెగ్ బారో స్టీల్ సమ్హౌ షూట్ ఇట్ టు మేక్ అ ఫిల్మ్. దట్ ఇండిపెండెంట్ స్పిరిట్ హీ హ్యాస్. Doesn't matter if he is an actor, if he's a producer, if he's an assistant, he'll get the job done. So kudos to you, man. And anything that you're up to, I'll be a part. That's without saying. Heroes, actors and వాళ్ళు, they're so busy, they're tight with dates, they'll only give some time for each film. It's hard to get a full story done properly. And in that, Niveda is really an exception. ఒక కథ నచ్చితే ఆ కథతోనే ఉంటుంది, ఆ కథతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు రీషూట్ చేయాలన్నా చేస్తుంది. వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ డన్ టు మేక్ దిస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఐ థింక్ యూఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ 35 అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ. నందు ముందు మాట్లాడేటప్పుడు వెనకాల దర్శి ఉన్నాడు. బాస్ నువ్వు స్టైలింగ్ ఎలా చేసావు కానీ అతను మా మ్యాథ్స్ టీచర్లానే ఉన్నాడు గురు. ఆ కళ్ళజోళ్ళు, మాట్లాడే విధం నాకు నువ్వు కథ చెప్పినప్పుడు అది అనిపించలేదని, చూసిన వెంటనే బాస్ ఇదే నా టార్చర్ అంతా ఇక్కడే ఉందని. ఇట్ వాస్ సో క్లియర్. అండ్ దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హీల్ బీ గ్రేట్ ఇన్ ద ఫిల్మ్ టూ. Nandu, very, very pure soul. And the kid that you see is actually Nandu growing up in some ways or the other. And I just hope you make many, many awesome films, man. All the best to you. The kids, congrats. Andarki debut la, nu needi debut. Yours first film. All the best to you. And nu, Chal cinema chesa? Second? Okay, good luck, man, and good luck to you guys. And Srujan, let me talk about. బాసు ఈయనంత కాన్ఫిడెన్స్ ఒక మనిషికి ఉంటే అసలు ఎనీథింగ్, అసలు అన్బిలీవబుల్. ద మోస్ట్ కాన్ఫిడెంట్ హ్యూమన్ బీయింగ్ ఐవ్ సీన్. హీస్ ఐ థింక్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 4 or 5 films ఆల్రెడీ. అండ్ దెన్ హీ క్విట్ హిస్ జాబ్ ఇన్ ద US. అందుకే తెలుగు కొంచెం స్లోగా మాట్లాడుతున్నాడు. బట్ ఆ జాబ్ వదిలేసి ఈస్ కమ్ హియర్ టు మేక్ మూవీస్. అండ్ ఇన్ అ టైమ్ వేర్ ఒక యాక్టర్ వెనకాలో, ఒక పెద్ద డైరెక్టర్ వెనకాలో వెళ్ళి సినిమాలు చేసే టైంలో హీఈస్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. And I think people like you have to be protected. So congrats and all the best to you guys. And I'm very, very happy that there was a date like August 15th, which is such a beautiful date that's open for a film like this. So it's a great film. August 15th, it's out. I hope you like it, enjoy it. And ikkada mee andar chala part of your childhood is in this film. So go watch it and enjoy it. Thank you. థ్యాంక్ యూ రానా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా వచ్చాక సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడుకుంటారు, కానీ సినిమా రాకముందే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ చూసే కాదు, మీ పేరు చూసి కూడా అనమాట. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే వీ హ్యావ్ ఏ Q&A సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రానా గారు ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ లాంచింగ్ టీజర్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ రానా గారికి.
So yes, we have a Q&A session andi with team. I request media people please stay back. Rana garu మాత్రమే బయలుదేరుతారు. And once again, thank you so much, Rana garu. Yeah, we have a Q&A session with team. Yeah, Chase season. సో 15th ఆగస్ట్ ఈ ఫిలిం మనందరినీ పలకరించడానికి 35 మన ముందుకు వచ్చేస్తుంది. 35. నో యూ ఓకే ప్లీజ్ అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సృజన్ గారు, నందకిషోర్ గారు, ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్. సో ఎస్, we'll start the session. ఓకే, యాక్చువల్లీ అక్కడ మనం మిస్ అయ్యాం స్పీచ్, బట్ ఓకే మనం డైరెక్ట్ Q&A స్టార్ట్ చేసేద్దాం. రెడీ తారిక్ గారు? యా ప్లీజ్ షూట్. హలో నివేత గారు, హియర్ తారక్ ఫ్రమ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. సారీ, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్. తెలుగులోకి మళ్ళీ స్వాగతం అని ఒక్క నిమిషం తారక్ గారు, సంథింగ్ కన్ఫ్యూజన్. ఓకే, ఆల్ సెట్, విల్ స్టార్ట్. ఓకే తారక్ గారు ప్లీజ్ గో హెడ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ అంటున్నాను. నేను ఎక్కడ వెళ్ళలేదండి, అంటే చిన్న గ్యాప్ వచ్చారు కదా. ఓకే థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చెప్పారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ యూ హ్యావ్ ప్లేడ్ ఏ మదర్ అని చెప్పేసి. బట్ మన దగ్గర ఏంటంటే ఏదైనా ఒక సినిమాలో మనం క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ హిట్ అయితే కనుక స్టీరియో టైప్ చేసేస్తారు బేసిక్గా. నెక్స్ట్ క్యారెక్టర్స్ అన్ని అలాంటివి వస్తాయని ఒక చిన్న భయం అయితే ఉంటుంది యాక్చువల్గా. ఈ ట్రైలర్ చూస్తుంటే, ఈ టీజర్ చూస్తుంటే అర్థమైంది మాకు సినిమా ఎంత పెద్ద హిట్ అవబోతుందని చెప్పి. సో మరి మీకు కథ విన్నప్పుడు అలాంటిది అనిపించలేదా? ఈ సినిమా హిట్ ఖచ్చితంగా, దాని తర్వాత మనకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనే ఆలోచన మీకు సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు రాలేదంటారా? ఈ సినిమా కథ విన్న తర్వాత ఇది నేను చేయలేకపోతే నాకన్నా పెద్ద ఫూల్ ఐ ఉండరేమో అని నాకు అనిపించింది, అంతే అండి. బికాజ్ ఆ ఒక్క నేను విన్న తర్వాత ఎస్ చెప్పాను. ఐ థింక్ 1 year into ఫిల్మింగ్ నందు ఎప్పుడో అడిగారు, వాజ్ లైక్ ఎందుకు ఎస్ చెప్పావు అని అడిగారు. అప్పుడు ఐ వాజ్ లైక్ హూ విల్ సే నో టు సంథింగ్ లైక్ దిస్ కదా అండి. సో ఈ స్టీరియో టైప్ చేయడం ఇవన్నీ డెఫినెట్లీ ఆ థాట్ ఉంటుంది, అది నో అని చెప్పలేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి ఎంత మాత్రం ఈ పెద్ద సినిమా, చిన్న సినిమా, కాంటెంట్ డ్రివెన్ సినిమా, ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్, ఇలాంటి కాన్వర్జేషన్స్ మీద డిస్కషన్ మనం ఎంత మాత్రం చేస్తున్నామో, అలాగే నాకు తెలిసి బిట్వీన్ ద మీడియా అండ్ బిట్వీన్ యాక్టర్స్ ఆ ఒక సినర్జీ వచ్చేస్తే, వెన్ వీ స్టాప్ ఆస్కింగ్ questions like this, or when we stop having మనల్ని ఒక నీష్ లోపలికి మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఇట్స్ అన్నెసెసరీ ఫాలోయింగ్ ఇన్ టు అ నీష్ వితౌట్ ఈవెన్ అస్ ట్రయింగ్. అవసరం లేదు కదా. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ వితౌట్ అ డౌట్, బికాజ్ మీకు కావాల్సినంత ఉంది. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ బ్లడ్. సో అలాంటి కొన్ని ఇది ఉంది. బట్ ఇట్స్ వెరీ రేర్ దట్ మిమ్మల్ని మీరు ఒక స్క్రీన్ మీద చూడగలిగే ఒక సినిమా, అది చాలా రేర్ అనమాట. ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ గౌరవంగా నేను చెప్తున్నాను దట్ తెలుగులో ఇలాంటి ఒక ఫిల్మ్ నేను యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఐఎమ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ దట్, మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ మలయాళీ గర్ల్. బికాజ్ మనం ఎప్పుడు చూస్తున్నాం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం, బట్ ఐ డోంట్ నో, యాజ్ అ మలయాళీ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది, అందరూ ఇటువైపు కూడా చూడాలి అనే ఆ ఒక ఇది నాకుంది. అండ్ అది ఈ ఫిల్మ్ ద్వారా వస్తుందనే నమ్మకం ఉంది. సో వై వుడ్ ఐ సే నో టు అ ఫిల్మ్ లైక్ దిస్? రావాలని కూడా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా ఈ టీజర్ చూస్తేనే అర్థమైంది, అంటే మనసును హత్తుకునే ఎమోషన్స్ అనే ఉన్నాయి. ఎమోషన్ అనేది యూనివర్సల్. బట్ ఈ సినిమాని ఓన్లీ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం వరకే పరిమితం చేశారు. అట్లీస్ట్ అంటే కన్నడ ఉంటే కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ అయ్యేది, లేదా పాన్ ఇండియన్ సినిమా అయ్యేది కదా. సో అంటే ఎమోషన్ అనేది కామన్ కదా ఎక్కడైనా కూడా, ఎవ్రీవేర్. బట్ ఎందుకు ఈ 3 లాంగ్వేజెస్కే స్టిక్ అయ్యారు? హిందీ కూడా ఉందండి. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ నేమ్
to make it big అండి. ఓకే, కన్నడ the reason why we didn't go Kannada is అక్కడ eventualగా all the people, even the Kannadigas are watching in Telugu only. So that's the only reason we didn't put the Kannada name there. But we'll be releasing in Karnataka and Bangalore as well. ఓకే, డైరెక్టర్ గారు అంటే 35 అని పెట్టారు. యాక్చువల్గా ఈ మధ్యన అంటే ఇలాంటి నెంబర్తో వచ్చిన సిరీస్లు కానీ సినిమాలు కానీ హిట్ అవుతున్నాయి కదా, అది రీజన్ అనుకోవచ్చా? లేదంటే 35 అనేది పెట్టడానికి పర్ఫెక్ట్ అంటే 90s ఈ మధ్యన ఒకటి వచ్చింది, పెద్ద హిట్ అయింది, దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది కూడా ఒక సిరీస్ అయినా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చింది కదా. సో అలా ఏమైనా రిలేటబుల్ చేశారా, లేకపోతే 35 పెట్టడానికి రీజన్ స్పెసిఫిక్గా? కరెక్ట్, 36.5 అని పెట్టుకోవచ్చు కదా. ఇట్స్ లైక్ కథ దానికోసమేనండి. అంటే మొత్తం ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయో కథలో, వీళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఆ నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంతే. అంతకన్నా పెద్ద రీజన్ ఏం లేదండి యాక్చువల్లీ. ఓకే, అయితే నివేద గారు మీరు కూడా 35 ఆ గ్రేడేనా లేదంటే టాప్ గ్రేడా ఎడ్యుకేషన్లో? ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ, అంతే అండి. ఓకే, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ డౌన్, బట్ నా తమ్ముడు కొంచెం 35 ఇన్ మ్యాథ్స్. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ టీజర్ బాగుంది, నాకు నచ్చింది. బట్ ఏంటంటే జనరల్గా ఫ్యామిలీస్ అన్నీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇందాక రాణా గారు చెప్పినట్టు ఆయనలాగా ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్, చదువుకున్నా ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ఉండదు. అవును సార్. బట్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లో పేరెంట్స్కి ఏంటంటే ఆ యాస్పిరేషన్స్ కానీ, పిల్లల్ని చదివిస్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారని వాళ్ళకి ఒక యాస్పిరేషన్స్ ఉంటుంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే పాపులర్ థియరీ, పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు, అవన్నీ పాపులర్ థియరీ, మనలో చాలామంది వీళ్ళు యాక్సెప్ట్ ఇట్. బట్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది. పిల్లలు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, రావాలి, మార్కులు రావాలనే ఎమోషన్ ఉంటుంది. అదేంటంటే అది పాపులర్ థియరీ కాదు. ఎందుకంటే పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి అది పాపులర్ థియరీ కాదు. బట్ ఏంటంటే సినిమా కోయింగ్ క్రౌడ్ ఎక్కువ అంతా పాపులర్ థియరీ ఏంటంటే పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదు అలా అనేది పాపులర్ థియరీ. ఆ పేరెంట్స్ వెర్షన్కి ఎంతవరకు న్యాయం చేశారు సినిమాలో? మాటల్లో నేను చెప్పచ్చండి, కానీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రసాద్ పాత్ర. సో ప్రసాద్ని చూస్తే మీకు నాకు తెలిసి మీ నాన్నగారు గుర్తు రావచ్చు, అండ్ మీరు నాన్నగా కూడా మీకు గుర్తు రావచ్చు. ఓకే, సో ప్రసాద్ అనే వ్యక్తి చాలా ఒక తిరుమల తిరుపతి ఆ చుట్టుపక్కల ఒక బస్ కండక్టర్గా చేసుకునేవాడు. మీరు అన్నట్టు పిల్లల్ని బాగా చదివించాలి, అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇవ్వాలని నమ్మే వ్యక్తి. సో విశ్వాన్ని మీరు చూస్తారు, మీరే నాకు తర్వాత నాకు అలా అనిపించిందండి అని మీరే నాకు చెప్పినప్పుడు నేను మళ్ళీ వింటాను. అంటే యూజువల్లీ ఏంటంటే బాగానే స్టార్ట్ చేస్తారు. యూజువల్లీ ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే లాస్ట్లో నాన్నను విలన్ చేసేసి ఒక సేఫ్ ఎగ్జిట్ తీసేసుకుంటారు. యూజువల్ మీరు అలా కాకుండా ఉంటే ఫస్ట్ ఫోన్ మీకు లేదు సార్. ఇందులో నాన్న విలన్ కాదు, అమ్మ హీరో కాదు, అందరూ క్యారెక్టర్స్. ఓకే, నిజంగా పేరెంట్స్ సెంటిమెంట్కి న్యాయం చేస్తే ఫస్ట్ ఫోన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా. నందకిషోర్ గారు, నార్మల్గా రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ అరైవింగ్ ఎట్ ఎ కంటెంట్ ఆఫ్ దిస్ కైండ్. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు జనరల్గా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? కాశ్మీర్లు, సీషోర్లు, నిమ్మకాయలు, మేకులు లేదా ఫ్యాంటసీలు ఇలా నడుస్తున్నాయి సినిమాలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అర్థమైంది సార్ కొంచెం. కానీ బ్లాక్ మ్యాజిక్లు సినిమాలు బాగా ఆడుతున్నాయి అండ్ ఫ్యాంటసీలు బాగా ఆడుతున్నాయి. నిమ్మకాయలు, మేకులు అందుకన్నా అనమాట, రైట్? ఇప్పుడు ఈ సినిమాలు కాకుండా జనరల్గా ఇలాంటివి కథలు, ఇలాంటి ప్లేన్లో ఆలోచించడానికి వేరే సెపరేట్ యాంగులారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి, దానికి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉండాలి. ఒక భాగ్యరాజ గారు వాళ్ళు ఆ టైంలో తమిళ్లో తీశారు ఇలాంటి సినిమాలు. బట్ మీరు వాట్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీరు ఒక డైరెక్టర్గా సెపరేట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇటు వచ్చారా, లేకపోతే వాట్ ఈస్ ది రియల్ ఇన్స్పిరేషన్ ఇన్ అరైవింగ్ ఎట్ అ కంటెంట్ లైక్ దిస్ అండి? థ్యాంక్స్ ఫర్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. సార్ నాకు ఆ బ్లాక్ మ్యాజిక్ అవి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. సో బేసిక్గా మన అనుభవాల నుంచి కథ పుడుతుంది సార్. ఇది నా జీవితంలోంచి, నా అనుభవాల నుంచి పుట్టిన కథ. 35 మీరు? నేను 35 కాదు సార్, కానీ దానికి దగ్గరగానే ఉంటాను సార్. ఓకే. సో విషయం ఏంటంటే సార్, అంటే కథ అన్నది మన జీవితాల నుంచి పుడుతుంది సార్ ఎప్పుడైనా. ఎగ్జాక్ట్. సో ఇది మన చాలామంది జీవితాల్లోంచి, నేను చూసిన జీవితంలోంచి, నేను చదివిన పుస్తకాల్లోంచి, నేను చూసిన సినిమాల్లోంచి హానెస్ట్గా పుట్టిన కథ. ఇంకా
అంతే సార్, అంతకన్నా పెద్ద ఏం లేదు. మా నాన్న మీరన్నట్టు మధ్యతరగతి. ఓకే. ఓకే, ఆయన పెంచిన విధానం, మా అమ్మని నేను చూసిన విధానం, అంతే, అంతకన్నా ఇంకేం లేదు సార్. అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎనీ న్యూ డైరెక్టర్ ఏదైనా అటాకింగ్ కంటెంట్ మీదనే ఎవరి దృష్టి అయినా ఉంటుంది. ఎందుకంటే టు గెయిన్ ద కమర్షియల్ మార్కెట్ విత్ సింగిల్ ఫిల్మ్, దట్ విత్ ది డెబ్యూ ఫిల్మ్. ఓకే, వాట్ ఈస్ దట్ రియల్లీ యూ కెన్, ఈ సినిమాని ఏది హుక్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఆడిటోరియంస్కి ఆర్ మాసెస్కి అన్నది మీ ఎస్టిమేట్తో రాశారండి కదా? ఆ ఎస్టిమేషన్ అయితే నాకు తెలియదు కానీ సార్, ఒకటి చెప్పగలను, మోస్ట్ కమర్షియల్ థింగ్ ఇన్ ఎనీ స్టోరీ ఈజ్ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది సార్. ఓకే, సో వీ మేడ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నా. బికాజ్ ఇప్పుడు ఆఖరికి ఆ బ్లాక్ మ్యాజిక్ సినిమాలో అవ్వచ్చు, కేజీఎఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఇంక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవ్వచ్చు, ప్యూర్లీ అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో మాట్లాడాలి అంటే అమ్మ సెంటిమెంట్కి మించిన సెంటిమెంట్ మన సినిమాలో ఇంకా రాలేదు సార్. దట్స్ ద మోస్ట్ కమర్షియల్ ఎలిమెంట్. ఓకే, అలా మాట్లాడుకుంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో అయితే. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే సార్, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. మనిషి ఉన్నంతకాలం ఈ సినిమా ఉంటుంది సార్. ఓ, మీ కాన్ఫిడెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ, అంత కాన్ఫిడెన్స్. అండ్ కమింగ్ టు హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, మీరు నార్మల్గా ఏదో ఒకటి మంచి గ్లామరు లేకపోతే ఇంకో వైపు పరిగెట్టి సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించాలనుకునే కమర్షియల్ వరల్డ్ ఇది, రైట్? వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అండి? సార్, జనరల్గా ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటి అంటే, థియేటర్స్కి రావాలంటే ఈవెంట్ ఫిల్మ్స్ అంటారు. ఈవెంట్ ఫిల్మ్స్ అనేది బడ్జెట్ ఒకటే కాదు సార్. ఐ ఫీల్ ద ఈవెంట్ ఫిల్మ్స్ ఇస్ రిచ్ ఇన్ కంటెంట్. ఓకే, కంటెంట్ గట్టిగా ఉంటే ఏ ఫిల్మ్ అయినా ఆడుతుంది సార్. ఓకే, సో నా దృష్టిలో ఇఫ్ స్టోరీయే ఇస్ ద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ. నేను కథ విన్నప్పుడు వెన్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ యూఎస్లో నేను సినిమాలు చూస్తూ ఉంటాను బాగా, యాజ్ ఐ మీన్ ఆడియన్ దాన్ ప్రొడ్యూసర్ ఫస్ట్. సో నేను ఈ జనాల మధ్యలో అక్కడ వెనక్కి కూర్చొని చూసే వ్యక్తిని. సో యాజ్ అ ఆడియన్గా నాకు ఒక సెట్ ఆఫ్ ఒక క్లాసిక్ లాంటి సినిమా నా చేతికి ఎప్పుడు రావట్లేదు, ఏంటి నా కథలు ఎందుకు రావు. ఇప్పుడు నాకు మహానటి లాంటి సినిమా కానీ, సీతారామంలా కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జెర్సీ లాంటివి ఎమోషనల్గా డ్రివెన్ చేసే కంటెంట్ నాకు ఎందుకు రావట్లేదని బాధపడే టైంలో వచ్చిన సినిమా ఇదండి. ఓకే, సో ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానో లేదో కానీ మీకు సినిమా అయిపోయిన తర్వాత నేను మాత్రం చెప్పగలుగుతాను, ఇది ఇంకో క్లాసిక్ అవుతుంది. ఓ, గ్రేట్ అండి, గ్రేట్. అయితే నివేద గారు చెప్పండి. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ యాక్టర్స్ కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత మోస్ట్ అంటే గ్లామర్ వైపు వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ ఐ నో 1 or 2 హీరోయిన్స్ గ్లామర్ లేదని కంటెంట్ క్యారెక్టర్స్ని వదిలేసిన పెద్ద హీరోయిన్స్ నాకు తెలుసు, ఒక ఇద్దరిని. ఇప్పుడు మీరు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి రావడానికి అంటే మీరు గ్లామర్ క్యారెక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారా, లేక మీకు రావట్లేదా, మిమ్మల్ని దానికి ఎంచుకోవట్లేదా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిష్ అని. సారీ, నిష్ అని ఒక మాట అన్నారు. సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్ అండ్ సమ్ పీపుల్ స్పెల్ ఇట్ నిష్. సో ఐ స్పెల్ ఇట్ నిష్. మీరు ఈ నిష్లోకి రావడానికి దేర్ ఇస్ ఎనీ పర్టికులర్ రీజన్ అండి? I think your question is putting me into that niche అండి. బికాజ్ ఇఫ్ యాజ్ అన్ యాక్టర్ నేను అప్పుడు చెప్పింది అదే మాట. ఐ డోంట్ వాంట్ టు లేబుల్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు మేక్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్. ఒక మంచి కథ వస్తున్నప్పుడు అది వద్దు, నేను ఇలాంటి కథలే నేను చేస్తాననే ఇలాంటి ఒక ఇమేజ్ మీదే నేను వెళ్తాననే ఆ ఒక ప్యాటర్న్ అయితే నాకు సెట్ చేసుకోను. ఎందుకంటే ఇఫ్ ఐ డూ దాట్ I feel like I will miss out on opportunities like 35. And I'm not saying this is my type of film. This is our film. And as an actor, oka manchi character ni వదులుకోవడం అనేది అది నేను వద్దని చెప్పిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, అది చేసుకున్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్సిక్వెన్స్, ఇలాంటి ఆలోచనల మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఈ ఒక క్యారెక్టర్ నేను ఇఫ్ ఐ లెట్ గో ఆఫ్ దిస్ ఐ న్యూ దట్ ఐ విల్ రిగ్రెట్ ఇట్. బికాజ్ నేను యాజ్ అన్ యాక్టర్ unfortunately I take a lot more time between films because I keep waiting for films like this. So ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు why would I say no to it? ఓకే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్టీరియో టైప్ అవడం లేకపోతే ఒకే డ్రైవ్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదని. సపోజింగ్ దట్ యాజ్ ఆల్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, It will, sir. Okay. I hope. Thumbs up.
అయితే అగైన్ ఇలాంటి క్యారెక్టర్లు మీకు వస్తే విల్ యూ ప్రిఫర్ అండి, ఆర్ దెన్ యూ విల్ గో అగైన్ ఐ డోంట్ వాంట్ టు బి లేబుల్డ్ అంటారా? అదే కదా అండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సిట్ హియర్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్, అబౌట్ ఐ డోంట్ వాంట్ బి లేబుల్డ్, ఐ డోంట్ వాంట్ బి పుట్ ఇన్ టు అ బాక్స్ అని. అది చేసి చూపిస్తాను ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. వై am I మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్? మంచి కథ నా దగ్గర వస్తున్నప్పుడు అది ఎంత బాగా డైరెక్టర్ రాశారో, దేనికోసం నా దగ్గర వచ్చి చెప్తున్నారో, అది ఐఎమ్ ఆన్సరబుల్ టు హిమ్, దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కెపాసిటీ. అది నేను చేయగలిగానంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దాని తర్వాత ఉన్నది మొత్తం దాని తర్వాతే అండి. ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ టు వర్క్, when I said it will become a blockbuster, is that నేను నిన్ను కోరి ఫిల్మ్ అయిన తర్వాత ఐ రిమెంబర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని సెడ్ ఈ ఫిల్మ్ని ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పారు. ఐ రిమెంబర్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఎనీబడి సెడ్ సంథింగ్ లైక్ దట్. బట్ అంత రిలేటబుల్గా అంత I don't think there's any film that is truer than those words for 35. Because మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న ఫిల్మ్స్ మొత్తం ఒకలాంటి మీరు there are certain categories that are catching the auditoriums. Correct. So అది అటాక్ చేసే అలాంటి ఫిల్మ్స్ చేస్తే it would like work అని. This film will also attack you, but in a very very relatable way. And అది ఎంత అటాకింగ్గా ఉంటుందంటే, అయ్యో ఇది ఈ ఎప్పుడు ఒక ఫిల్మ్ ముందు ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఆర్ ఫిక్టిషియస్, రిసెంబ్లెన్స్ ఏదైనా ఉంటే అది తెలియకుండా జరిగిందని ఉంటుంది కదా. అది కొంచెం ఇక్కడ మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే రావాలి, బికాజ్ మిమ్మల్ని మీరు చూసినట్టు కొంచెం ఉంటుంది. బట్ అది మీ కథ అయితే మిమ్మల్ని బట్టి మనం రాయలేదు, బట్ మీ కథలాగే ఉంటుంది, మీ కథలా ఉంటుంది, నా కథలా ఉంటుంది. ఐఎమ్ నాట్ అ మమ్ ఇన్ రియల్ లైఫ్, బట్ దట్ డజంట్ మీన్ there is that you should not act a no that doesn't mean I don't relate to Saraswati or this character, Prasad aina, pillalaina. It doesn't mean like just because somebody is a good student, it doesn't mean they don't relate to somebody like Arun Varun who's finding it hard, or whatever the meaning of 35 is. So anni there are many angles in this film where you will feel the ఇది కొత్తది కాదు, బట్ దిస్ ఈస్ సో రిలేటబుల్. బట్ ఆ రిలేటబుల్ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది, దట్ ఈస్ సర్టన్ ఫర్ షూర్. సో మీరు ఇది చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ లైక్ ఎవరో మీకు గట్టిగా ఒక హగ్ ఇచ్చినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మీకు. సో దట్స్ బ్యూటిఫుల్. కంప్లీట్లీ యూ బికేమ్ 35. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు. విశ్వదేవ్, what is your real experience while acting a character just beside a superstar like Niveda? Fantastic performer. In fact, tana performance anta baundadam valle we were all able to give our best. I mean, having her really improved my performance. I mean, it's like acting is reacting laga, because she was able to give her top-notch performance, I was able to try and give my best. So definitely always grateful for Niveda for this. ఇది మీ కెరీర్ లో స్టెప్పింగ్ స్టోన్, మైల్ స్టోన్? మైల్ స్టోన్ అండి. ప్రొడ్యూసర్. గుడ్, కంగ్రాట్స్. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ అయితే August 15th పుష్ప రాబోతుంది అనుకున్నాం, బట్ అది డిసెంబర్కి వెళ్ళింది. మళ్ళీ డబుల్ స్మార్ట్ అని August 15th వస్తుంది. సో అంత పెద్ద సినిమా ముందు ఇంత పెద్ద కంటెంట్ ఉన్న సినిమా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారు? Hello. Okay. So I feel it definitely nilabadutadi. Two different genres andi that has a different set of audience. Mark set of audience undi. That's when you talk about the first day, definitely Double Smart gets the good openings. Okay, dinai cheyanu. Gradually we will start increasing from the word of mouth spread ayykoddi. Audience will start coming to the theaters. So generally the reason why we went for August 15 is we have a 5-day window. The ఇలాంటి సినిమా స్ప్రెడ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు రీచ్ టు ద జనరల్ పబ్లిక్. మెయిన్గా ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ థర్స్డే రిలీజ్. ఓకే, సో మేము ముందే ప్రీమియర్లు కూడా వేసేద్దాం అనుకుంటున్నాం. సో ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ ద ప్రీమియర్స్, ఆ వర్డ్ ఆఫ్ వుడ్ స్లోగా స్ప్రెడ్ అయ్యేసరికి వీకెండ్ టైంకి ఫ్యామిలీస్ థియేటర్కు రప్పిస్తామనే నమ్మకం మాకుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ August 15 and there's always a room for multiple films. That proved this January.
నివేదిత గారు, యా, ట్రీజర్ చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ఉండడం, మీరు ఉండడం కూడా ట్రీజర్ని హైప్ తీసుకొచ్చింది అనిపిస్తుంది, ఎందుకంటే ఎమోషనల్గా మీరు అందులో యాక్ట్ చేయడం అంతా కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కల్కి మూవీలో కూడా బుజ్జి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుందన్నారు. అంటే ఈ సినిమాలో మీ విషయంలో కూడా పెళ్ళయింది, పిల్లలు ఇట్లా కూడా ఇన్స్టాల్ అయ్యి రావడం జరిగింది కదా. సో వచ్చి యాక్టర్స్ బయటకు వచ్చి ఇదంతా కూడా ప్రమోషన్ ఇట్లా అని ఎందుకు ఎక్కడా చెప్పరు? కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ అండి, నాకు అర్థం అవ్వలేదు. అంటే యాక్చువల్లీ ఏంటంటే కల్కి మూవీలో ప్రభాస్ బుజ్జిని అంటే మీరు కల్కి చూసారా? యా, బుజ్జి తెలుసు నాకు. ఓకే, సో కల్కి చూడలేదు? నో, ఇంకా చూడలేదు. అదే అర్థమైంది, బుజ్జి తెలుసు అంటే కల్కి చూడలేదని. సో అందులో వెహికల్ గురించి, అంటే తను నడిపిన వెహికల్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బుజ్జి నా లైఫ్ పార్ట్నర్లోకి నా బుజ్జి రాబోతుంది అని తను చెప్పారు. సో అదంతా కూడా సోషల్ మీడియాలో ఒక 1 or 2 days 1 week వైరల్గా మారింది. సేమ్ ఇప్పుడు మీ మూవీ విషయంలోకి వచ్చినా కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు, ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా, ఇట్లా మా మదర్ని అడగడం జరిగింది అని. సో ఇలా హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని, లేదు అంటే కొంతమంది సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ. సో మీకేమనిపిస్తుంది, ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి, దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు? మళ్ళీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ సచ్ అ బిగ్ డీల్. యాక్చువల్లీ నేను ఈ స్టేజ్ మీద చెప్పాను దట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టే కదా నేను చెప్పాను. ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ దెమ్ టు రైట్ సంథింగ్ లైక్ దట్ కదా. ఆబ్వియస్లీ నాట్. డైరెక్టర్ గారు సార్, లేదు, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అని చెప్పారు అంతే. బట్ దిస్ ఈజ్ నాట్ మీరు యూ కెన్ ఆస్క్ దెమ్. ఐ మీన్ we never discussed that there should be a PR strategy or a plan or anything like that. I don't even know if they know that articles like this came out. But it's not such a big deal, and let's not waste time on articles or something like that. But I, honestly speaking, I'm happy to say that, like if I am going to be, see, my job is to promote this film, and adi nenu manaspurtiga chestanu, film kosam kaadu. Ee movie ippudu for whatever reasons we've been spending a lot of time on it. We have grown together as a family, and all these people mean so much to me. And ee movie ni ippudu mee daggara తీసుకురావాలంటే అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓ బాధ్యత అంటే అంత మాత్రం నేను మనస్ఫూర్తిగా దాని వెనకాల నుంచి నేను అది ప్రమోట్ చేస్తాను. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ డూ. బట్ దిస్ ఇస్ నాట్ అ గిమ్మిక్ దట్ ఐ థాట్ ఐ షుడ్ ఎవర్ డూ. అండ్ it's just a silly article that somebody wrote. But yeah, I am married to Prasad. They are my kids. నివేదిత గారు ఒక క్వశ్చన్ లాస్ట్. అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు, మీ విషయంలో, ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ. అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో. బట్ ఒక హీరోయిన్ అంటే 0 size అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. సో వీటికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ మీతోనే నేను చెప్పాలి, ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ ఇస్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో యాక్చువల్లీ. నో, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్. 35 అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు, టెక్నీషియన్స్ వెయిట్ కాదు. దట్స్ ఆల్. నివేద గారు సార్, డైరెక్టర్ గారు నివేద గారు హియర్. ఎస్, హాయ్ అండి. హాయ్, ఫస్ట్లీ హ్యాపీ ఓనం. సో లుకింగ్ ఎలా ఉంది ఓనం ట్రెడిషనల్ వే? ఓ నో, దట్ సెప్టెంబర్. ఓకే, అడ్వాన్స్. సో 35 పెట్టారు కదా టైటిల్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్లో? అయ్యాను, ఒక్కసారి అయ్యాను. యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్? మ్యాథ్సే. మ్యాథ్స్. సో నేను 12th ఐ వాజ్ సపోజ్ టు గెట్ 80 marks, బట్ అప్పుడు పాపనాశం షూట్ జరుగుతుంది. యాక్చువల్లీ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో గౌతమి మ్యామ్తో గౌతమి మ్యామ్ ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ. అండ్ పాపనాశం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్. ఓకే, చాలా గ్యాప్ వచ్చింది. మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో. రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదంటే రావటం లేదా? నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు? మీరు ఏది చెప్పినా నమ్ముతాం. ఓకే, అయితే నేను నిజమే చెప్తాను. ఐ బిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ 35, అండ్ ఐ జస్ట్ వాంట్ సంథింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ అండి. అండ్ దట్ డజంట్ మీన్ లైక్ ఈ మూవీలో నాకు 2.5 hours నేను 3 hours ఉండాలి అంటే నేను చేస్తాను, అలా ఏం నేను చెప్పను.
adi I can't say that also. Sometimes what happens ఇప్పుడు 118 అనే ఫిల్మ్ the only reason why I picked that film was 15 minutes is all I have screen time in that film, but within that 15 minutes will I be able to move somebody? Our character needed that, that's all. So small challenges in every film, and with 35 to play a mom, naku it's not about playing a mom, it's about making you feel like I actually mothered 2 kids. ఆ ఒక ఫీలింగ్ మీకు వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇట్స్ టేకింగ్ అ బిట్ టూ మచ్ టైం. మీ క్యారెక్టరైజేషన్లో ఆవిడే కనిపించారు కానీ నాకు ఎక్కడ నివేద కనిపించలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత, హోప్ కాదు ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్స్, ఆల్ ద కిడ్స్, కృష్ణతేజ్, ఎవ్రీబడి, విశ్వ, అందరినీ, దర్శి, భాగ్యరాజ్ సార్, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్లీ మీ ప్రిన్సిపల్ని, మీ టీచర్ని, మీ పక్క ఇంటి వాళ్ళని చూసినట్టే మీకు అనిపిస్తుంది. అండ్ ఒక ఇంటర్వ్యూలో మీరు డైరెక్టర్ని కూడా అవ్వబోతున్నాను వెరీ సూన్ అని చెప్పి అన్నారు. నేనేం చెప్పలేదు, అలా మీరే చెప్తున్నారు. నందు, వెన్ ఐ కెన్ గెట్ యాజ్ గుడ్ యాజ్ నందు ఐ విల్ థింక్ ఆఫ్ డైరెక్టింగ్. ప్రొడ్యూసర్ గారు, ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంటల్గా డేర్ చేసి తీయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు రాకపోతే ఎంతమంది రాలేరు. ఎలా సెలెక్ట్ చేశారు, ఏం చూసి సెలెక్ట్ చేశారు ఒక కామన్ ఆడియన్గా? కామన్ ఆడియన్గా స్టోరీ అండి. ఓకే, సో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ అండర్స్టాండ్ వై ఐ సెలెక్టెడ్ ద ఫిల్మ్. ఓకే, స్టోరీ ఎక్సైటెడ్ మీ మచ్. వినంగానే యూ వోంట్ బిలీవ్, వన్స్ ఐ హర్డ్ ద స్టోరీ, వెరీ నెక్స్ట్ ఇంకా నేను టైం కూడా తీసుకోలేదు. ఐ నెవర్ డిడ్ దట్. ఐ హర్డ్ 400 స్క్రిప్ట్స్, 400 కథలు విన్నాను, కానీ ఇంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ని నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో వాట్ మూడ్ మీ ఇస్ ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ ఇట్ టు మై చైల్డ్హుడ్. అట్లా అందరు రిలేట్ అవుతారు, నాట్ జస్ట్ ద మదర్కో ఫాదర్కో అని కాదు. దేర్స్ మెనీ లేయర్స్ ఇన్ ద ఫిలిం. యూ మే రిలేట్ టు ఎ ఫ్రెండ్షిప్, యూ మే రిలేట్ టు ఎ టీచర్, యూ మే రిలేట్ టు ఎ ఫాదర్, మదర్, బ్రదర్స్. ఓకే, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ రిలేషన్ చేయొచ్చు. ఇంకో రిలేషన్ కూడా ఉంది, నివేద అండ్ సిబ్లింగ్స్. సో there are so many relations which has perfect arc. అంటే ఒక స్క్రీన్ ప్లేలో కూడా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కదా. సో ఆన్ పేపరే ద స్క్రిప్ట్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అనే దాంట్లోనే నేను దిగిన ఫిల్మ్ ఇది. సుజన్ గారు, డైరెక్టర్ గారు, ఒక్క నిమిషం అండి. యా, యూజువల్లీ చిలుకూరు వెళ్తే చాలామంది H1B పిక్ అవ్వాలని చెప్పి చాలామంది ఒక 80-90% వాళ్ళే వస్తారు. అవును, పిక్ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉంటాం. ఇన్ని ఇయర్స్ ఆఫ్ వెయిట్ టైం ఉంది గ్రీన్ కార్డ్కి, అది ఇది అంట. చాలామంది H1B రెన్యువల్ చేయించుకోవాలి, అది ఇది అని చాలామంది అంటారు. ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏంటంటే యుఎస్ వెళ్ళి రకరకాల కారణాలతో అక్కడ సెటిల్ అయ్యి, బట్ దే ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్, ఇండియా వచ్చేయాలి అంటారు, బట్ రాలేరు. వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వాళ్ళే రీజన్స్ ఫైండ్ చేసుకోవడానికి, అక్కడ ఉండిపోవడానికి రీజన్స్ ఫైండ్ చేసుకుంటారు, ఉండిపోతారు కూడా చాలామంది. చాలా తక్కువ మంది వెనక్కి వచ్చి మళ్ళా దే కమ్ బ్యాక్. అందులో మీరు ఒకళ్ళని చెప్తున్నారు. అసలు ఆ టిప్ ఏంటి? ఆ డిటాచ్ అయ్యి అక్కడ నుంచి, ఆ లైఫ్ నుంచి డిటాచ్ అవ్వలేకపోవడానికి టిప్ ఏంటి? అయ్యి ఎలా వచ్చారు బ్యాక్? నేను అక్కడ ఉండి సినిమాలు తీసానండి. ఓకే, ఐ డన్ బీయింగ్ దేర్. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ టు ప్రమోట్ అ ఫిలిం స్టేయింగ్ దేర్. ఓకే, గ్రౌండ్ లెవెల్లో ఉంటే కానీ నేను ఎక్స్పోజ్ అవును. ఓకే, నేను మీకు తెలియని కూడా తెలియదు ఎవరికి, ఐ డిడ్ 11 ఫిల్మ్స్. ఓకే, నో వన్ నోస్ దట్ ఐ డిడ్ 11 ఫిల్మ్స్. ఓకే, ఈ సినిమాతోటి ఎవ్రీ వన్ థింక్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే, ఎందుకు దే థింక్ దాట్ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ మీన్. ఓకే, నేను చేసేది ఇక్కడ, నేను ఉండాల్సింది ఇక్కడ. అక్కడుండి అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఇక్కడ సినిమాలు తీస్తే రెండింటికి న్యాయం చేయలేను. ఒక కాలు అటు పెట్టి ఒక కాలు ఇటు పెడితే వర్కౌట్ అవ్వదు. సో ఐ ఫాట్ విత్ మై వైఫ్. ఓకే, గొడవపడి నేను మానేసి నేను వచ్చి ఈ సినిమాని, ఐ నో దిస్ హ్యాస్ అ పొటెన్షియల్, దీన్ని ఎట్లయినా బ్లాక్ బస్టర్ కొట్టి రెస్పెక్ట్ తోటి మళ్ళీ మా వైఫ్ని, మా పాపని కూడా తీసుకొద్దామనే ప్లాన్లో ఉన్నా. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, హాయ్ అండి. మై సెల్ఫ్ బబిత. టీజర్తోనే చాలా ఎమోషనల్ డ్రైవ్ చూపించేశారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆడిటోరియం చూస్తూ ఉంటే. అయితే ఒక్క చిన్న స్టోరీ లైన్ అనేది మనకు పర్టికులర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ రాసుకునేటప్పుడు ఈ స్టోరీ లైన్ ఇలాగే ఉండాలి అనేది రాసుకుంటారు. సో మీరు 35 అనేది రాసుకోవడానికి ఒక మెయిన్ ఎలిమెంట్ అండ్ వన్ థాట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు? మా సినిమాలో ఒకలాగా ఒక లిరిక్ ఉంటుందండి, ఇంకా రావాలి.
ఓకే. సో సినిమాలో ఒక లిరిక్ ఉంటుందండి, తర్వాత వస్తుంది. సో ప్రశ్నించకుంటే ఏమీ రాదంటుంది, ప్రశ్నించామంటే చాలైపోమంటుంది. సో అది సినిమాలో రాబోయే లిరిక్. సో బేసిక్గా టు లెర్న్ ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి. మనకు నేర్చుకోవాలి, ఒక దాన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి. ఆ నేర్చుకున్నది మన జీవితంలోంచి రావాలంటే మనం జీవితాన్ని చూసే విధానంలో కూడా ఉంటుంది. సో మన అనుభవాల్లోంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం. అలా అనుభవాల్లోంచి పాఠాలు నేర్చుకున్నప్పుడు పాస్ అవుతాం. అదే 35 అంతే. కంగ్రాచులేషన్స్ అండి. సార్ ఈ 35 సార్ నివేదిత సార్ ఈ ఒక నిమిషం సార్ 35 అనేది చాలా ఐ మీన్ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే దీని వెనుక చాలా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి 35 వెనుక కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా. సో మీరు ఏ యాంగిల్ తీసుకుంటున్నారు? ఎందుకంటే దీన్ని సీరియస్గా చెప్పొచ్చు, చూస్తుంటే చాలా లైటర్ వెయిన్ చేసినట్టున్నారు సబ్జెక్ట్. లేదు సార్, ఇది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే సోషల్ కామెంటరీలో అయితే ఏం చేయలేదు. ఓకే, ఇట్స్ రన్ ఆన్ హ్యూమన్ ఒక ఎమోషన్స్ మీదే మనకి రన్ అయ్యాయి కదా. ఓకే, మనకి ఆ ప్రసాద్ సరస్వతి వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ జీవితంలో 35 అనే ఒక మార్కు. ఓకే, అది మీ ఇంట్లో కూడా జరిగే ఉండొచ్చు. మన ఇంట్లో ఏదైనా జరిగితే బయటికి వెళ్ళి ధర్నాలు చేయం కదా. సో బయటికి వెళ్ళి ధర్నాలు చేసేది ఏం కాదు. అట్ ద సేమ్ టైం మెసేజ్గా అయితే ఏం చెప్పలేదండి. ఏమైనా కనెక్ట్ అయితే మాత్రం మీరు నాకు చెప్పండి. వర్కింగ్ విత్ చిల్డ్రన్ సార్, మెనీ చిల్డ్రన్స్. ఇట్స్ ఫన్ సార్. మంచి క్వశ్చన్. మీరు అక్కడ చూస్తే అక్కడ కనిపించే ప్రతి పిల్లలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు, ఎవ్రీబడి హూమ్ యూ సీ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ అండి. ఓకే, వీ హ్యావ్ ఆడిషన్డ్ మోర్ దెన్ 1500 kids ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు సెలెక్ట్ దట్ బంచ్. 1 year పట్టింది మాకు. ఓకే, ఎవ్రీబడి యూ సీ దేర్. అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు, అక్కడ మన వైజాగ్ నుంచి ఈ అరుణ్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి. ఓకే, అక్కడ వాడి ఫ్రెండ్ ఉంటాడు పవన్ అని ఇంకో క్యారెక్టర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు, వాడు తిరుపతి అబ్బాయి. ఓకే, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు. సో మాది మీరు కేరళ. ఓకే, సో అమ్మ కేరళ. ఇలా వీ హ్యావ్ సెలెక్టెడ్, వీ హ్యావ్ ఆడిషన్డ్ అండ్ నో కిడ్ అంటే నో కిడ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ జూనియర్ ఆర్ సంథింగ్. ది 60 kids whom ever you see. ఓకే, విశ్వ ఈజ్ ఫ్రమ్ వైజాగ్. ఎలాగా తెలుసు? కాస్టింగ్లో సార్ ఉండదు సార్. డైరెక్టర్ గారు, నివేదిత గారు ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆర్డర్లో కూర్చున్నారు. విశ్వను నివేద గారు 35లో, విశ్వ 3 అయితే ఆవిడ 5 పాపులారిటీ వైజ్. కొన్ని పాయింట్లు ఎక్కువ ఆవిడకి పాపులారిటీ వైజ్. మీరు నార్మల్గా ఈ క్యారెక్టర్కి నివేదే బాగా చేయగలదు అని వితౌట్ ఆప్షన్ వెళ్ళారా, లేక తన్నే టార్గెట్ చేశారా? అలాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు విశ్వ బ్యాలెన్స్ అవుతాడు హస్బెండ్ గాని అని, వాట్ ఈజ్ యువర్ క్యాలిక్యులేషన్ ఇన్ దట్ అండి? సార్ అంత ఏమో సార్ నాకు అంటే సో బేసిక్లీ మీరు కరెక్ట్గా పోస్టర్ అబ్జర్వ్ చేస్తే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ చూస్తే ఏది ఒక ప్యాటర్న్లో ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్లో లేదు. నివేత అంత ఎక్స్ట్రీమ్ టాలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ యాక్టర్తో నేను యాక్ట్ చేయడం కానీ, నికేత్ లాంటి అంత పెద్ద డిఓపి యూనో ఇలాంటి వివేక్ సాగర్ కానీ, మొత్తం ఆ ప్యాకేజే ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్. గౌతమి మ్యామ్ చేయడం, భాగీరథ్ సార్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు ఈ సినిమా చేస్తున్నారు అంటే అందరినీ కథే రప్పించుకుందండి. ఈ స్టోరీయే అందరూ ఈ సినిమా మేము మిస్ అవ్వకూడదు, ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు అన్నట్టే అందరూ వచ్చి ఈ సినిమాకి చేశారు. అంటే ఇఫ్ యూ సీ లైక్ ఒకరికి పొంతన ఉండదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే, యువర్ సబ్స్టాన్షియేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రాపర్, బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్. నేను ఎందుకంటే బికాజ్ వై యూ ఇప్పుడు నివేదాకి వెళ్ళడానికి క్యారెక్టర్కి, బికాజ్ షీఈ్ ఏ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్. బట్ ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి అది చాలా మంచి పొటెన్షియల్ ఉన్న. హౌ డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ దిస్ గర్ల్ కెన్ మ్యాచ్ అండ్ ప్రొడ్యూస్ డెలివర్ యువర్ గుడ్స్? అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కదా సార్. బేసిక్గా సినిమాకి వెళ్ళడానికి మనం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఎన్విజన్ చేయడానికి అయితే మాత్రం యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ప్రత్యేకంగా ఇప్పుడు కూర్చోబెట్టి మార్కులు ఎక్కల్లా, ఎవ్రీబడి నో సార్. ఆఫ్ కోర్స్. సో టు పుల్ ఆఫ్ దాన్ని ఏమంటారండి,
మన ఇంట్లో మనిషి అనే వైబ్ నాకు నివేదన చూస్తే అనిపించింది. నేను కథ రాసుకున్నప్పుడు ఇది నివేదనే చెయ్యాలి అని అయితే రాయలేదండి. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఓకే, హానెస్ట్లీ ఇది నివేదనే చేయాలని అయితే కథ రాసుకున్నాక దీనికి నివేద అయితే బాగుంటుంది అనుకున్నాను. హాయ్ నివేత. హాయ్ హాయ్ అండి, హౌ ఆర్ యూ? Acha, you started a career with as a child artist. Started, yeah. Yes. So how is this past 15 years career of this film, and now you are doing as a mother, kids కి చైల్డ్ ఆర్టిస్ట్ మదర్గా చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ జర్నీలో ఎలా ఉంది మీకు చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కెరియర్? ఇట్స్ జస్ట్ అనదర్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ ఓన్లీ ప్లేయింగ్ అ మదర్ ఆన్ స్క్రీన్, అండ్ అది నాకు చాలా గౌరవమైన విషయం. దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్ ఎవర్. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఒక క్యారెక్టర్ నుంచి కూడా మనం ఇంత నేర్చుకోవచ్చు, నాట్ బై బీయింగ్ ఒక మెసేజ్ ఇస్తున్నారు, యూనో ఇంత ఒక ఇలా ఉన్నారు అలా ఉన్నారు దానికోసం కాదు. అంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐవ్ లివ్డ్ ఇన్ అ వెరీ అర్బన్ సెటప్, సిటీలో. బట్ నాకు నా ఊరైతే కేరళ, ఇట్స్ అ విలేజ్ టౌన్. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ వేస్ మనం పెరిగిన యునో ద వాతావరణం అయినా లేకపోతే చదివిన స్కూల్ అయినా ఇవన్నీ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ యువర్ గ్రోత్, రైట్? సో మనం ఇప్పుడు బికాజ్ ఐ గ్రూ అప్ ఇన్ ది ఇండస్ట్రీ, సో ఐ లెర్న్డ్ క్వైట్ అ లాట్ వెరీ యంగ్. అండ్ చూసి పెరిగిన వాళ్ళు కూడా లైక్ చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉంటారనమాట, బట్ మోస్ట్లీ అర్బన్ పీపుల్. సో ఇక్కడ ఏమైందంటే నాకు లైఫ్ మీద ఉన్న చాలా క్వశ్చన్స్, ఆర్ నేను యాజ్ అ పర్సన్ ఎలాంటి అమ్మాయి అనే, హౌ డూ ఐ వాంట్ టు గ్రో అప్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ మామూలుగా మనందరికీ ఉంటుంది జనరలీ ఇన్ లైఫ్. బట్ సరస్వతి అనే క్యారెక్టర్ ఇంత కాంప్లికేటెడ్ అయిన ఒక క్వశ్చన్ ఆర్ ఇంత కాంప్లికేటెడ్ అయిన ఒక థాట్ని అంత బ్యూటిఫుల్గా జీవించి మనకి చూపిస్తుంది. అండ్ షీఈ్ నాట్ అన్ అర్బన్ ఉమన్, షీ ఈజ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ప్లేస్ ఇన్ తిరుపతి, బట్ దట్ డజంట్ మేక్ హర్ అ స్మాల్ పర్సన్. అండ్ అలాంటి పీపుల్ని నేను మా అమ్మలో, మా నాన్నలో, తమ్ముడులో, మీలో, నాకు తెలిసిన వాళ్ళందరిలో, నో మ్యాటర్ వేర్ దే లివ్, సృజన్లో దో హీ లివ్స్ ఇన్ ది యుఎస్, కోర్ పర్సనాలిటీ అయితే ఇట్ ఈస్ మనం పెరిగిన ఆ వాల్యూస్ కానీ పెరిగిన ఆ సిచ్యువేషన్లో దాన్ని బట్టి ఉంటుంది కదా. సో సరస్వతి టాట్ మీ సో మచ్ యాక్చువల్లీ వితౌట్ ఈవెన్ ట్రైంగ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ 35. సో it's an honor to play this movie. And ఈ మూవీ ఎంత హిట్ అవుతుంది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాత్రం నేను చెప్పలేదు, ఫైనాన్షియల్గా చెప్పలేదు, బట్ ఎంత మాత్రం బాగా మీరు అందరూ రిసీవ్ చేసుకుంటారనేది ఇట్ విల్ యాక్చువల్లీ షో హౌ మచ్ యూ కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ రియలీ హోపింగ్ ఫర్. సో నందకిషోర్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు బాగా అనిపించిందా, యాక్టర్గా బాగా అనిపించిందా? విచ్ రోల్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ యూ? ఏది కంఫర్టబుల్గా అనిపించింది మీకు? యాక్టర్ అండి. యాక్టరా? ఓకే. సో ఇక్కడ నందకిషోర్ గారు, ఇప్పుడు ఈ సినిమాకి మీకు ఇన్స్పిరేషన్ తారే జమీన్ పర్ లాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అలాగే తమిళంలో సూర్య అమలాపాల్ యాక్ట్ చేసిన సినిమా తెలుగులో మేము అనే ఒకటి వచ్చింది. ఇటువంటి సినిమాలు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్, మన లైఫ్ ఇన్స్పిరేషన్ సార్. నందకిషోర్ గారు, హాయ్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిల్మ్. ఇప్పుడు మీ ఫిల్మ్ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో సెట్ చేశారు. విశ్వనాథ్ గారు మూవీస్ కానివ్వండి, ఇప్పుడు అంటే సుందరానికి 3 ఆఫ్ ద టెక్నీషియన్స్ కామన్ ఉన్నారు ఈ 2 మూవీస్లో. ఇన్ సో మెనీ మూవీస్ వీ హెవ్ సీన్ దట్ చూస్తే అదొక కామెడీ మ్యాటర్గా అవ్వచ్చు, లేకపోతే ఇట్ ఇస్ షోన్ ఇన్ అ వెరీ సెన్సిటివ్ అండ్ కల్చరల్లీ రూటెడ్ మేనర్. సో మీరు ఆ కమ్యూనిటీని గురించి రాస్తున్నప్పుడు వాట్ కేర్ డిడ్ యూ టేక్ అండ్ హౌ డిడ్ యూ పోర్ట్రే ఇట్? వాట్ వాజ్ దట్ రైటింగ్ ప్రాసెస్ లైక్? ఇట్ కేమ్ న్యాచురల్ అండి. టు బి ఆనెస్ట్, నేను అక్కడి నుంచి వచ్చాను. నాకు పెద్దగా అదంతా పోర్ట్రే చేయడానికి కానీ రాయడానికి కానీ పెద్ద కష్టమేం లేదు. మీ క్వశ్చన్ మొత్తంలో మీరు విశ్వనాథ్ గారి పేరు ఎత్తారు, నాకు అదొక ఆనందం అంతే. అదొకటే ఆనందం. నివేద మ్యామ్. యా, నివేద మ్యామ్. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Hello, సో ఫస్ట్ hi. ఆఫ్ ఆల్
Let him finish. యా, మీరు విశ్వనాథ్ గారి పేరు ఎత్తారు, అదొక ఆనందం. సో సింపుల్గా చెప్పాలంటే అదైతే నాకు పెద్ద కష్టం కాదండి. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమే. నాకు సంధ్యావందనం, పరిచయం పడడం అన్నీ చాలా చాలా నార్మల్గా వస్తాయి. సో అవి చూపించడానికి నేనేం పెద్ద కష్టపడలేదు. విశ్వ చేయడానికి ఏం కష్టపడడం నాకు తెలియదు. అండ్ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దట్ కమ్యూనిటీ ఆర్స్ ఎనీథింగ్. జస్ట్ దట్ కథలో అది అవసరం, ఎందుకు అవసరం అనేది మీకు కూడా అర్థమవుతుంది తర్వాత. అండ్ మీరు మనం చూస్తున్నట్టు ఆ బ్రాహ్మిన్ ఆర్ నాన్ బ్రాహ్మిన్ ఆ కాన్ఫ్లిక్ట్లు అయితే ఏం లేవు. విశ్వదేవన్ సృజన్, హాయ్. సో ఈ Q&A ముందు వన్ ఆఫ్ యువర్ యాక్టర్స్ మెన్షన్ 3 years పట్టిందని మూవీ ఇప్పటి వరకు లైక్ కంప్లీట్ అవ్వడానికి 3 years పట్టిందని చెప్పారు. అండ్ ఆ 3 years టైం షూట్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ రావచ్చు, ఎస్పెషలీ ఫర్ అ స్మాలర్ ఫిల్మ్. అంటే పిల్లలతో ఎస్పెషలీ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ కిడ్స్, దే గ్రో అప్ సో ఫాస్ట్, సో కంటిన్యూటీ ఇష్యూస్ ఉండొచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్? షూట్ ఎట్ స్ట్రెచ్లో అయిపోయిందండి. సో ద 3 year జర్నీ ఇస్ ద ఆడిషన్స్ అండ్ ద ట్రైనింగ్. ఓకే, 1 year వాజ్ ద ట్రైనింగ్. అక్కడ నుంచి షూట్ వాస్ డన్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. ఒక స్ట్రెచ్లోనే మొత్తం వీళ్ళందరినీ తిరుపతి తీసుకెళ్ళి తిరుపతిలోనే షూట్ చేసాం. ఇట్ వాజ్ ఇన్ టోటల్ ఫిల్మ్ వాజ్ షాట్ ఇన్ తిరుపతి ఇట్ సెల్ఫ్. అలా కాదండి, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అలా కాదు. సో ద జర్నీ ఫ్రమ్ దేర్ టిల్ హియర్. ఓకే, సో వీ వాంటెడ్, వై డిడ్ వీ పుట్ అవుట్ అన్ పోస్టర్ అవుట్ ఇస్ వీ వాంటెడ్ అ నేమ్ సో దాట్ మేము మిగిలిపోకూడదు ఒక అన్నోన్ ఫిలిం లాగా. వీ వాంటెడ్ అ బ్రాండ్ or a name so that this will go out to the audience. As much of audience మా సినిమా చూడాలి అనే పాయింటే. అది చూస్తే ఆటోమేటికల్గా కమర్షియల్ వైజ్ వచ్చేస్తాయి. వీ వాంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఫర్ మీ. ఓకే, ఎంతమంది ఎక్కువ చూస్తారో దట్ కౌంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. డైరెక్టర్ గారు, ఒక మెచ్యూరిటీ ఉన్న హీరోయిన్తో, పైగా పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్తో, అంటే ఒక కొత్త అబ్బాయి యంగ్ హీరోతో అరే కాంబినేషను ఒక రిస్క్ ఏమో, ఆడియన్స్ అడాప్ట్ చేసుకుంటారా లేదా అని ఒక డైలమా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది కవర్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు షూటింగ్ టైంలో? నేను సరదాగా చెప్తానండి, నేను అంతే మెచ్యూర్డ్ అండి. సో నాకు పెద్దగా ఏం ఇబ్బంది అనిపించలేదు. ఓకే, ఫర్ ద క్యారెక్టర్స్ దే ఆర్ రైట్ అండ్ దే డిడ్ దేర్ జాబ్, ఐ డిడ్ మై జాబ్, అంతే. అంత క్యాలిక్యులేషన్ వేసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ షీట్కి, కథలు చెప్పడానికి అయితే కాదు. అన్ని క్యాలిక్యులేషన్లు ఉంటే మనోడు ఈ సినిమా తీయలేకపోయాడండి. నివేద గారు, మీరు అంటే మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పేటప్పుడు అరే ఇలాంటి మా అమ్మ కూడా ఇలాంటి ఈ విధంగా అంటుండేది, అలానే ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందా? ఒక్క నిమిషం, ఈ మైక్. కష్టంగా ఏం, యాక్చువల్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ వాజ్ దట్ ఈ అమ్మలా కనిపించడం కాదు, అమ్మలా నటించడం కూడా కాదు. నేను నటిస్తుంటే మీకు అది అమ్మ అని నమ్మాలి మీరు. సో అది వాజ్ ద మోస్ట్ ఐ థింక్ డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఫర్ మీ. అంతే, వేరే లైక్ I have to look like a mom, I have to wear a sari like a mom, I have to like that's not where the thought goes. And meer andaru ide adigaru about like ento like pedda popularity undi, idi undi, adi undi, avanni pakkana pettedam, because what I want to just say from the bottom of my heart is 35 anedi is a character driven film. There are ikkada meer చూస్తున్నారు కదా, వీళ్ళు చెప్పారు 1 year దాకా 1500 కిడ్స్ని ఆడిషన్ చేశారు. ఇవన్నీ ఐ కెన్ నెవర్ సీ మై సెల్ఫ్ యాజ్ అ స్టార్ అండి. ఐ స్ట్రగుల్ విత్ దట్. ఐ జస్ట్ వాంట్ టు బీ అన్ యాక్టర్, ఐ జస్ట్ వాంట్ టు పుట్ మై హెడ్ డౌన్ అండ్ కీప్ వర్కింగ్. కానీ ఈ ఫిల్మ్లో మాత్రం వీళ్ళందరూ స్టార్సే. అక్కడ ఒక వీణ ఉంది చూడండి, అది స్టారే. అక్కడ ఒక ల్యాప్టాప్ ఉంది చూడండి, అది కూడా స్టారే. వీళ్ళందరికీ ఒక్కొక్క పార్ట్ ఉందన్నమాట ఈ ఫిల్మ్లో. సో ఎవ్రీథింగ్ టుగెదర్ మేక్స్ 35, నాట్ వన్ పర్సన్. దిస్, as I always believe and I sometimes say out loud, nobody is bigger than cinema. The story is always priority and that should remain like that. So ala meer film chuste, I think it will reach the people better. And idi oka pedda maataga ala undochu, but it's a request. I feel like
మేము ఎంత మాత్రం ఈ ఫిల్మ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో విచ్ ఎవ్రీ టీమ్ డస్, మీకు కూడా ఇట్స్ యాక్చువల్లీ ఒక బాధ్యత టు టేక్ దిస్ ఫిల్మ్ టు ద పబ్లిక్ the way we hope it will reach them. Ante it is not to be a big film or a small film or a hit film or none of that. As long as it reaches the people, we are happy. చాలా లవ్తో చేసామండి. అండ్ దే సే లైక్ లవ్తో చేసింది ప్రతిదీ చాలా బాగుంటుందని. ఆనెస్ట్లీ చాలా క్వశ్చన్స్ అడిగారు, బట్ మోస్ట్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు కేటగిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్, క్యాల్కులేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అన్ని క్యాల్కులేషన్స్ ఉంటే అసలు ఈ సినిమా చేయలేరు ఎవరు. నిజంగా చెప్పాలంటే సినిమా చేయకముందు ఎవరైనా ఇట్లాంటి ప్యాటర్న్స్లో ఆలోచించే వాళ్ళు వింటే ఈ సినిమా చేయకూడదు కదా అని కూడా అనొచ్చాము. బట్ మేము మా హార్ట్ని ఫాలో అయ్యాం అండ్ బాగా చేసామని నమ్ముతున్నాం. సో ఐ థింక్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్గా అంటే ఇది ఏ ఇయర్లో జరిగే కదండి బ్యాక్డ్రాప్? ఏ ఇయర్లో అంటే ఇప్పుడే సార్. అంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు ఒక నోబెల్ ఇదిగా ఉండేదండి. అది రాను ప్రెజరైజ్డ్ అయ్యి ఒక కార్పొరేట్ టర్న్ తీసుకొని ఇప్పుడు విద్య అనేది ఒక వ్యాపారంగా మారి పిల్లల్ని మోర్ ఓవర్ స్ట్రెస్ దీనికి గురి చేస్తుందండి. ఆ పరంగా మీరు దీంట్లో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? అదంటే అంటే అపార్ట్ ద జనరేషన్, అంటే అది చాలా రోజుల నుంచి ఇంతకుముందు విజయవాడ, వికాస్, గుంటూరు అని ఇంటర్మీడియట్ ఇలా అంటే మా చిన్నప్పుడు ర్యాంక్స్ వస్తేనే వాడు ఇది లేకపోతే పనికిరాని వాడు అన్నట్టుగా అలా ఉండేది. అది ఇంకా పెరుగుతూ వస్తుంది తప్ప అంటే ఈ విద్యా వ్యాపారం అనేది సైకలాజికల్గా స్టూడెంట్స్ని ఒక తెలియని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది అన్నది ఒక నిజం అండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సింపుల్ సార్, చదువుకోవడం అంటే నేర్చుకోవడం అంటామండి. ఆ నేర్చుకోవడం కోసం ఉంటుంది ఈ సినిమా అంతే. సో ఒత్తిడి, ఆ స్ట్రెస్ మీరు చెప్పినట్టు మేబీ మా సినిమా చూస్తే మేబీ ఇంకా బాగా చెప్పే విధానాలు ఏమైనా వస్తాయో అది నాకైతే తెలీదు, మీరందరూ చూసి చెప్పండి. బట్ ఇట్స్ నాట్ ఆన్ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే కమెంటరీ కాదు సార్. ఓకే, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎ ఫ్యామిలీ అండ్ స్కూల్ అంతే. ఇట్స్ నాట్ ఎ డాక్యుమెంటరీ, ఇట్స్ ఎ పక్కా తెలుగు కమర్షియల్ ఫిల్మ్. So thank you media for your questions and thank you team for your answers and we are eagerly waiting for 15th August. So 35 చిన్న కథ కాదు మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. థ్యాంక్ యూ.